పర్ఫెక్ట్ కోఇన్సిడెన్స్ అంటే ఇదేనేమో. దసరా ఇంకా గాంధీ జయంతి రెండు ఒకటే రోజు వచ్చినాయి. ఇదే రోజు ఒక రాక్షసుడు చచ్చాడని చెప్పి దసరా చేసుకుంటుంటే, ఇంకో సైడ్ ఏమో ఈ తాత పుట్టిందని చెప్పేసి ఆయన బర్త్డే చేసుకుంటున్నాము. ఇంకా కోఇన్సిడెన్స్ ఏంటంటే, ఈ ఇద్దరు విలన్ లేపేసింది రామ్ అని పేరున్న వాళ్ళే. ఒక రామ్ రావాన్ని లేపేస్తే ఇంకో రామ్ గాంధీని లేపేసిండు. నాతో రామ్ చివరిగా కోర్టులో చెప్పిన మాటలు ఏంటంటే, నేను గాంధీకి వీర అభిమానిని, కానీ గాంధీ చేసిన కొన్ని తప్పులు నాకు నచ్చలేదు. కంట్రీ పార్టీషన్ అప్పుడు పాకిస్తాన్ కి 20 crores ఇవ్వాలి అని చెప్పి నిరాహార దీక్ష చేసిండు. వాళ్ళు మాత్రం మన పైన దాడి చేయాలి, మనం మాత్రం అహింస అని అనాలి. గాంధీజీ హిందూ దేవాలయంలో ఖురాన్ చదివేవాడు, కానీ మస్జిద్ లో భగవద్గీత చదవడానికి భయపడేవాడు. ఎప్పుడు హిందూ రిలీజియన్ కి అగేన్స్టే ఉండేవాడు. అయినా మనకి ఇండిపెండెన్స్ World War II వల్ల వచ్చింది. హిట్లర్ దెబ్బకి బ్రిటిష్ ఎంపైర్ మొత్తం కుప్పకూలింది. అందుకే వాళ్ళు ఇండియాని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ క్రెడిట్ మొత్తం గాంధీ తీసుకున్నాడు. ఒక్క మాట చెప్తే భగత్ సింగ్ ని ఊరేయకుండా ఆపేసేవాళ్ళు. గాంధీజీ వల్లనే మన ఇండియాకి ఇండిపెండెన్స్ చాలా లేట్ గా వచ్చింది. ఇప్పుడు నేను గాంధీని చంపేశాను, నా జీవిత ఆశయం తీరింది. ఎప్పుడైతే అఖండ భారతం నెరవేరుతుందో నా అస్థికలో గంగలో కలపండి, జై హింద్ అని నథురామ్ గాడ్సే కోర్టులో చెప్పాడు. ఇప్పుడు మీరే కింద కమెంట్ చేసి చెప్పండి, ఈసారి బర్త్డే రోజు మనం మటన్ మందు బంద్ చేద్దామా, లేదంటే దసరా సెలబ్రేట్ చేసుకుందామా?